కొన్ని వందల వేల లక్షల ఫేక్ అకౌంట్లు పెట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చోపెట్టి, అంటే మహిళ అంటే అంత చులకన. ఎందుకు ఈరోజు మళ్ళీ ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఈరోజు మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కటి ఏది చేసినా నేను చేశానని చెప్పి భ్రమంలో బ్రతుకుతున్న జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుండి ఈరోజు మహిళా మాజీ మంత్రులు మీడియా ముందుకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు 90% మహిళల గురించి అన్ని తీసుకొచ్చారంటే నవ్వొస్తుందండి. ఆఖరికి స్వయాన మీ జగన్మోహన్ రెడ్డి భార్య గారి మీద ఎవరో మా తెలుగుదేశం కార్యకర్త ఒక తప్పుడు మాట పెట్టి తర్వాత ఆయన క్షమాపణ అడిగినా కూడా మహిళలంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మహిళలకు కూడా మేము అదే ఆదరణ ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మా సొంత కార్యకర్తను చూడకుండా కూడా ఆయన్ని శిక్షించి లోపల పెట్టారు. అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ, మేము మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత. అంతేగాని తల్లిని చెల్లిని మేమందరం పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆయన వైపు నుంచి మాట్లాడుతున్న సోకాల్డ్ వైసీపీ అధికార ప్రతినిధులకి మేమందరం పరాయి వాళ్ళం, మమ్మల్ని అందరిని ఎంత ఇబ్బంది పెట్టారో పని పక్కన పెడదాం. సొంత తల్లిని చెల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఊరుకోలేదంటే ఇంకా మీరా అండి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనాలు దేంతో నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. 3000 కిలోమీటర్లు అన్నని జైల్లో పెడితే తన పార్టీకి అన్నకి అండగా నిలిచి జగనన్న వదిలిన బాణాన్ని అని షర్మిలా రెడ్డి గారు ఎలా కష్టపడ్డారో ఆమె ప్రతిపక్షమే కానీ ఒక మహిళగా ఆమె పడిన కష్టం మేము చూసాం. అంత ఈజీ కాదు. ఆషామాషిగా ఒకే ఒక్క అమ్మాయి అన్ని వేల కిలోమీటర్ల అన్న గురించి తిరిగితే ఆ షర్మిలా రెడ్డి గారి గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన టీము సోషల్ మీడియాలో పెడుతున్న కమెంట్లు చూస్తుంటే నిజంగా ఆయనకి చెల్లిగా పుట్టినందుకు ఆ అమ్మాయి ఏం పాపం చేసుకుందా అని అర్థమవుతుంది. చెల్లికి సమానంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తులు సమానంగా పంచమన్నారన్న పాపానికి సొంత తల్లిని కూడా ఇంట్లోంచి బయటకు గంటేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలని పాదయాత్రలో వాళ్ళ నెత్తి మీద పెట్టిన భస్మాసుర హస్తంతో ఈరోజు కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఎన్ని వేల కుటుంబాల్లో ఈరోజు ఎన్ని వేల మహిళల మంగళసూత్రాలు తెంచారో కూడా ఒక్కసారి మీరు మాట్లాడితే బాగుంటుంది. వైసీపీలో ఉన్న మాజీ మహిళా ఎమ్మెల్యేలు మంత్రులు ఈరోజు చరిత్ర సాక్ష్యం చెప్తుంది. మీరు వచ్చి మాట్లాడినంత మాత్రాన జరిగినవన్నీ ఈరోజు మీడియాల్లోని ఫోటోల్లో చాలా సంక్షిప్తంగా ఉన్నాయి. ఒక అమరావతి మహిళలు మాలాంటి ఎంతోమంది మహిళలు సొంత తల్లి చెల్లికి మీరేం చేశారో చెప్తే బాగుంటుంది. బుద్ధిగా ఉండు అని చెప్పినందుకు సొంత బాబాయికి గొడ్డలి పోటుని బహుమానంగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక కుమార్తెగా ఈరోజు తన తండ్రి మరణానికి కారణమైన వాళ్ళు బయట ఇన్ని సంవత్సరాలుగా తిడుతుంటే తట్టుకోలేని ఏకైక ఆడపిల్లగా ఈరోజు సునీతారెడ్డి గారు చేస్తున్న పోరాటానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆమె మీద రాయిస్తున్న అవాకు చవాకులు సాక్షి లాంటి పత్రికల్లోని కూడా ఒక్కసారి మాట్లాడండి. సునీతారెడ్డి గారు చేసిన తప్పేంటి? తన తండ్రి చావుకి కారణమైన వాళ్ళకి శిక్ష పడాలని సిన్సియర్గా కోరుకుంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈరోజు ఉలికి పడాలి? గుమ్మడికాయలు దొంగ అంటే ఉలికి పడేటట్టు సునీతారెడ్డి గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తలేదే. తన తండ్రికి చావు కారణమైన వాళ్ళని లోపల పెట్టాలని అన్నందుకు, అవినాష్ రెడ్డి గారి గురించి పేరెత్తినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత భయపడుతున్నారు? మీరు అధికారంలో ఉండగా అదే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన సెంట్రల్ సిబిఐ టీంని ఇక్కడ రాష్ట్ర పోలీసులతో భయపెట్టి పంపించింది మీరు కాదా? ఈరోజు చిన్నాన కూతుర్ని పిన్నమ్మని ఈరోజు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఆఖరికి ఆ అమ్మాయి మీద కూడా సునీతారెడ్డి గారి మీద ఆమె భర్త మీద కూడా ఈరోజు అవాకులు చవాకులు ఎలా రాయిస్తున్నారో మీరా ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి. మీ హయాంలో మీ ఇంట్లోని కానీ బయట కానీ ఏ మహిళలకి ఒక మంచి చేశారో పేర్లతో సహా చెప్తే మేము నేర్చుకుంటాం.